ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కాదు? ఈ యొక్క డిసెంబర్ నెలలో ఆనంద మాసంలో మనం యేసు ప్రభు వారి యొక్క జనన విధానము గురించి మనం చదువుకుంటున్నాం, మరి అలాగే ధ్యానం చేస్తున్నాం. మీరందరూ చక్కగా ఈ వాక్యాలు వింటున్నందుకు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి, యేసయ్య ఎలా జన్మించారో, ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆ యొక్క వంశావళిని గురించి కూడా మనం చదువుకుంటున్నప్పుడు మత్తయి యొక్క సువార్తలో అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పి మన గత ఆదివారం నుంచి ప్రత్యేకించి ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఈ వాక్యాలన్నీ మీరు శ్రద్ధగా వినండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మరి ముందుగా చిన్న వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము మరి 5వ వచనం నుండి చదువుదాం. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయేజును కనెను, బోయేజు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెషేని కనెను, యెషే రాజైన దావీదును కనెను అని ఉంటుంది. ఈ యొక్క 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం ముందు. ఇప్పుడు ఈ యొక్క 5వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు. మరొకసారి నీ దీన దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి మీరే మాట్లాడమని ఈరోజు ఇదో తండ్రి నైనా రాహాబను, ఇదో తండ్రి స్త్రీని గురించి మేము మాట్లాడుకొని చుండగా ఆమె యొక్క ఇదో తండ్రి రక్షణ ఎలా పొందింది, ఆ రాహాబును దేవుడు ఎలా వాడుకున్నాడు, క్రీస్తు వంశావళిలో ప్రత్యేకించబడిన 2వ స్త్రీగా ఆ కుమార్తెను ఎందుకు ఉంచాడనే విషయాలు మాతో మీరు స్పష్టంగా మాట్లాడమని యేసు నామం నా ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, రక్షణ అనేది ఊరికనే వచ్చేది కాదండి. యేసుక్రీస్తుని సజీవుడైన దేవుడైన నమ్ముట వల్ల మనకు రక్షణ వస్తుంది. పాత నిబంధన కాలంలో కూడా కొంతమంది అన్య జాతికి సంబంధించిన వారు ఒకవేళ అందరి చేత తిరస్కారం పొందిన మరి తామారుని గురించి మనము తెలుసుకున్నాం. మరి నిజంగా తామారు ఎంత ఆ యూదా గోత్రమును కాపాడటానికి, ఆ వంశావళిని రాబట్టడానికి ఎంతగానో తాపత్రయం చెందింది. మరి దేవునికి ఇష్టురాలుగా మారింది, లోకానికి విరోధముగా మారి ఉండొచ్చు. కానీ ఆమె క్రీస్తు వంశావళిలో చేర్చబడిన మొట్టమొదటి స్త్రీగా మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత ఇక్కడ మనం చదువుకున్నాం 5వ వచనం, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయేజును కనెను అంటున్నాడు. ఇక్కడ సల్మాను రాహాబు నందు బోయేజును కనెను. బోయేజు చాలా మంచి భక్తుడని ఋతు గ్రంథంలో మనం చూస్తాం. చాలా మంచి మనసున్న వ్యక్తి అని మనం చదువుతాం. అయితే ఆ బోయేజుకు తల్లి రాహాబు. ఈ రాహాబును గురించి చరిత్రలో మనం చూస్తే యెహోషువ గ్రంథములో మనకి రాహాబు యొక్క చరిత్ర అంతా కూడా రాయబడుతుంది. చూడండి ఒక్కసారి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో ఈ రీతిగా చెప్పబడుతుంది. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశంలో ముఖ్యంగా ఎరుకను చూడుడని వారితో చెప్పి షిత్తీము నద్దు నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్లి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. చూడండి, రాహాబు ఎవరు అంటే ఎరికో అనే మహాపట్టణములో, భయంకరమైన శాపగ్రస్తమైన పట్టణములో బలాఢ్యులు ఉండే ఆ కనానీయులలో ఆ ఎరికో చాలా గొప్పది. ఆ యొక్క ఎరికోని గూర్చి మరి యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. ఆ యొక్క ఎరికో శపించబడినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ ఎరికోని చూడటానికి యెహోషువ పంపించినప్పుడు ఆ వేగుల వారు
ఇశ్రాయేలు వేగులు వారు ఎక్కడున్నారంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తల దాచుకున్నారు అంటే, ఆ యొక్క యెరికో యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి వారు రాహాబ్ అనే వేశ్య ఇంటికి వెళ్ళారు. అయితే ఆమె ఇశ్రాయేలుని చక్కగా దాచింది. చెప్పాలంటే ఈ యొక్క రాహాబు అనే ఈ వేశ్య ఆ యొక్క యెరికో దేశానికి అన్యాయం చేస్తుంది. ఎందుకంటే ఇతర దేశస్తులైన యూదులు లేకపోతే ఇశ్రాయేలు యొక్క జాతి వారికి ఆమె ఏం చేస్తుందంటే సహాయము చేస్తుంది. దేవుని ప్రజలకు సహాయం చేయుట, తన దేశానికి అన్యాయము చేయుట ఈ లోకానుసారంగా మనం చూస్తే అది అన్యాయం అని చెప్పుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో దేవుని ప్రజలకు సహాయం చేయుట, యెరూషలేమును గూర్చి లేకపోతే ఇశ్రాయేలును గూర్చి ఎవరైతే సహాయకులుగా ఉంటారో వారిని దేవుడు దీవించే దేవుడుగా ఉన్నాడని దేవుని యొక్క లేఖనంలో సెలవిస్తుంది. హల్లెలూయా. అయితే ఈ యొక్క ఇశ్రాయేలు వేగులు వారు చక్కగా రాహాబును వేసి ఇంటి దగ్గర ఉన్న సంగతి ఆ యొక్క యెరికో రాజు గారికి అప్పుడే తెలిసిపోయింది. అంత తెలివైన వాళ్ళు గూఢాచారులు వచ్చారని, మన దేశాన్ని వేగి చూడటానికి వారు వచ్చారని తెలిసిపోయి వారు ఎక్కడ ఉంటున్నారు కూడా తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకుని రాహాబు అనే వేశ్య ఇంటికి ఆ రాజు ఏం చేశాడంటే సైన్యాధికారులను పంపించాడు. అప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, నువ్వు దాచిన ఆ ఇశ్రాయేలు యొక్క వేగులు వారు అనేటప్పుడు ఈ రాహాబు ఏం చేస్తాడంటే, వారు మా ఇంటికి రావటము నిజమే, కానీ ఇప్పుడు వారు ఇక్కడ లేరు, వారు వెళ్ళిపోయారు అని అబద్ధం ఆడుతుంది. అబద్ధం ఎవరి కోసం ఆడుతుందంటే దేవుని ప్రజల కోసం, వారిని రక్షించడం కోసం. కాబట్టి ఇది అబద్ధమే, కానీ అది దేవుని ప్రజలకు సహాయంగా మారింది. చూడండి, రాహాబు అనే వేశ్య పేరు, రాహాబు అనే ఒక స్త్రీ అన్యురాలమే. అలాంటి అన్యురాల యొక్క పేరు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడ్డాది. హల్లెలూయా. ఎందుకు చేర్చబడ్డాదో ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆ సైన్యాధిపతులైన వాళ్ళు లేక భటులు వాళ్ళు వచ్చి ఈమె చెప్పిన దాన్ని నమ్మి, ఇదిగో ఆ గవి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక వాళ్ళు దాటిపోయి ఉంటారు, మీరు తొందరగా వెళ్ళి తరిమితే వాళ్ళు దొరకొచ్చు అని చెప్పగానే వాళ్ళు వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ఆ గుర్రాల మీద లేకపోతే వారు తెచ్చుకున్న రథాల మీద వారు వెళ్ళిపోతారు వాళ్ళని తరమడానికి. అయితే ఆ తర్వాత ఈ యొక్క రాహాబు ఏం చేసిందంటే, ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క వేగులు వారిని కలుసుకొని ఆ మిద్దె మీద వారిని దాస్తారు. మిద్దె మీద నుంచి దింపినప్పుడు ఆమె కొన్ని మాటలు మాట్లాడుతుంది. వాళ్ళని దింపి ఏమంటుందంటే 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను ఏమంటుందంటే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వల్ల మాకు భయము పుట్టునని, మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసినో, యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసిత్రో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిత్రో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసి గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళనిచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరినీ చావకుండునట్లు బ్రతకనిచ్చి రక్షించినట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. హల్లెలూయా. రాహాబు ఎంత తెలివైనది, జ్ఞానము కలిగినది. ఆమెకు ఇశ్రాయేలును గూర్చి, ఆ ఇశ్రాయేలు యొక్క దేవుడైన ఆ గొప్ప దేవుడైన యెహోవాను గూర్చి చాలా గొప్పగా తెలుసుకుంది. హల్లెలూయా. ఆమె
మామూలుగా వేసే అయింది కానీ ఆమెకి దేవుని జ్ఞానం ఉంది. దేవుడు అంటే ఏంటో తెలుసు. తామారు ఒక విధంగా వంశావళిలోనికి వచ్చింది, రాహాబు మరొక విధముగా దేవుని వంశావళిలోనికి వచ్చింది. మరి నువ్వు దేవుని వంశావళిలో ఉన్నావా? దేవుని కుమారుడుగా కుమార్తెగా ఈ రోజున నీ పేరు నమోదు కాబడ్డాదా? నమ్మి బాప్తిసం పొందితే ధన్యుడివి, నమ్మకపోతే నీవు ఎప్పుడు అన్యుడివే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదో తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని గ్రహిస్తున్న వారిని, చూస్తున్న వారిని అనేక మంది చూస్తుండగా ఇంకా అనేక మందికి ఇవి షేర్ చేయడానికి కూడా తగిన జ్ఞానాన్ని దయచేయండి. వాక్యం అందరిలో ఫలించుటకు రాహాబులే జ్ఞానం కలిగిన వారుగా, దేవుని కార్యాలను తెలుసుకుని ఏదో దేవుని రక్షణ పొందుకునే వారుగా ఉండటానికి సహాయం చేయమని, ఈ వాక్యం మంచి నేల పడిన విత్తనంలో ఫలించుటకు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరలక్ష్మిని దేవుడు దీవించును గాక. ఇంకా తన ఆత్మీయ జీవితంలోను అన్ని విషయంలోనూ దేవుడు తోడై ఉండును గాక. హ్యాపీ బర్త్డే వీరలక్ష్మి. గాడ్ బ్లెస్ యూ. పెద్దవాడై యేసు బోధలెన్నో చేసేను, దీనుల ఎడల జాలి చూపించేను. పెద్దవాడై యేసు బోధలెన్నో చేసేను, దీనుల ఎడల జాలి చూపించేను. రోగులెందరికో స్వస్థత చేకూర్చేను, సిలువలో ప్రాణం పెట్టి మన శాపం బాపెను. మరణాన్ని గెలిచి యేసు తిరిగి లేచేను. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను, నన్ను ప్రేమించెను, భూమికే తెంచెను, నన్ను